వృషభ రాశి వారికి 20, 21వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వృషభ రాశి వారికి చాలా కాలం తర్వాత వీరి జీవితంలో అనుకోని మార్పులు అనేవి జరగబోతున్నాయి. మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే అసలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక 10 నిమిషాల్లో ముగించడం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా చూడండి. ఈ వృషభ రాశి వాళ్ళదేంటంటే రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరొచ్చేటప్పటికి అంటే కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. చాలా చిన్న చిన్న వయసు నుంచి అంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వీళ్ళు అంటే జీవితాంతం వాళ్ళు పెద్దవారయ్యి ఒక వయసు వచ్చేదాకా కూడా వాళ్ళు కష్టం అనేది చేస్తూనే ఉంటారు. కష్టపడుతూనే ఉంటారు. రేత్రనక పగలనక రేయింబొగుళ్ళు కూడా రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు వారి కుటుంబం కోసం. అంత కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికేంటంటే ఆ కష్టంతో పాటుగా కష్టాలనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితంలో ఎప్పుడూ కూడా అనుకోని సమస్యలు అంటే ఎవరైతే వాళ్ళ కోసము అని చెప్పేసేసి కష్టపడుతూ ఉంటారో వారి వల్లే వీరికి సరైనటువంటి ప్రేమాభిమానాలు దక్కకపోవటము, ఇట్లా రకరకాలుగా మానసికంగా బాధపడుతూ ఉంటారు. అంటే వారి కుటుంబంలో వాళ్ళే కొంచెం గౌరవం లేకుండా మాట్లాడటము, చులకనగా మాట్లాడటం, వారి మంచితనాన్ని అలుసుగా తీసుకోవటము. వారికి ప్రేమ ఉంటది కానీ కాకపోతే వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొంచెం అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. అది చూసినప్పుడు ఇంత కష్టపడి వీరి కోసం నేను చేస్తుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎందుకని నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసేసి వాళ్ళేంటంటే కాస్త మానసికంగా బాధపడటం అనేది జరిగిద్దనమాట. అట్లా జీవితంలో చిన్న వయసు నుంచి కూడా కష్టాలనేవి ఎక్కువ చేస్తూనే ఉంటారు. అన్నా చేసినా సరే వారికే ప్రేమ ఉంటుంది కదా అని చెప్పేసేసి మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ వారి కోసం ఎంతగానో కష్టపడతాము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీరికేంటంటే కొంచెం అమాయకత్వం కూడా ఉంటుందన్నమాట. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వీరిని ఎంతసేపటికి జనం ఎలా అంటే వాడుకోవటానికి చూస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వీరి మంచితనం అనేది అర్థమయ్యి ఎవరన్నా ఏదన్నా అడిగితే చేస్తారనమాట వీళ్ళు. అది పని రూపంలో కానీ ఏదైనా సరే సహాయం అనేది చేస్తారు వీరికి చేతనైనంత. అదేంటంటే ఎదుటివారికి పిచ్చితనంగా కనిపించి ప్రతిసారి కూడా వీరిని వాడుకుందాము అని చెప్పేసేసి చూస్తూ ఉంటారనమాట. అక్కడ వీరి మంచితనం అనేది అలుసైపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు. కాబట్టి ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం వలన మీకు చాలా వరకు కూడా గౌరవ అభిమానాలు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అట్లా కాకుండా అందరూ మనవాళ్ళేలే అంటే బంధువులు అవ్వచ్చు లేదా స్నేహితులు అవ్వచ్చు, ఇట్లా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మనోళ్ళేగా ఏముందలే వాళ్ళ మాట మనం తీసేయలేము, చేస్తే మళ్ళీ ఏముందలే మనల్ని కూడా మంచోళ్ళు అనుకుంటారులే, లేకపోతే రేపు మనకొచ్చి ఏదన్నా సహాయం చేస్తారు, ఏదన్నా నిలబడతారు అని చెప్పేసి ఇలాంటివి మీరు అనుకోని చేసినా కూడా మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారు అంతవరకే. కానీ ఎవ్వరూ రేపు మీకు కష్టకాలం వస్తే ఎవ్వరూ వచ్చి కూడా మీకు నిలబడరు, ఎవరూ సహాయం చెయ్యరు, మీకంటూ ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ కూడా ఇవ్వరు. కాబట్టి ఇలాంటి విషయాలు గమనించుకొని మీరు డబ్బు పరంగా కానీ అలాగే జనానికి మంచి అని చెప్పేసేసి ఎక్కువగా టచ్లో ఉండటము, వారికి అనుకూలంగా ఉండటము, గంటలు ఫోనుల్లో మాట్లాడటము, మనవోళ్ళేగా అని చెప్పేసేసి ఫోన్లలో మాట్లాడితే ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటే మీకున్నటువంటి ఆ విలువ అనేది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీకున్నటువంటి గౌరవాన్ని మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా మీకులాగా మంచి వాళ్ళు అనుకుంటే మాత్రం అందరూ కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకు అనంటే ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరి మనస్తత్వం ఏంటంటే అందరూ మనవాళ్ళు అనే ఒక భ్రమలో ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే తీసేసుకొని మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఈ 2 రోజులు వచ్చేటప్పటికి మీకు బ్రహ్మాండంగా ఉంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. డబ్బు పరంగా ఖచ్చితంగా ఈ 2 రోజులు మీ చేతికి ధనం అందేటటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంది. కాకపోతే ఆ ధనం ఏంటంటే డబ్బు మీకు ఎంత కష్టానికి తగినట్లుగా
లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు మీ చేతికి ఎంత త్వరగా అందుతుందో అంతకన్నా ఎక్కువ త్వరగా నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే చేతిలో డబ్బు నిలవటం అనేది చాలా తక్కువ. మీ రాశి పరంగా మీరు గమనించుకున్నట్లయితే చేతిలో డబ్బులు ఉండవు. గబక్కన ఏదన్నా ఉంటే ఖర్చు చేసేస్తారు. ఎవరన్నా అడిగితే ఇచ్చేసేయటం కానీ అట్లా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే డబ్బు వస్తుంది కదా అని చెప్పేసేసి ఎట్లా పడితే అట్లా వాడకుండా, ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా, అంటే స్నేహితులవన్నీ నమ్మి ఏదన్నా అప్పుగా ఇవ్వటం అవ్వచ్చు, ఇట్లా ఎవరికన్నా మధ్యవర్తిగా ఉండటం అవ్వచ్చు. ఇట్లాంటివి కొన్ని కొన్ని పనులు మీరు మానుకోండి. లేదంటే ఖచ్చితంగా ఆ డబ్బు మీకు వెనక్కి రాకుండా ఉండేటటువంటి అవకాశాలే ఉన్నాయి. అలాగే మధ్యవర్తిగా ఉంటే ఆ మధ్యలో ఉన్నందుకు అవతల వాళ్ళ డబ్బులు మీరు కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఎవ్వరికీ కూడా మధ్యవర్తిగా ఉండొద్దు, ఏమీ చేయొద్దు. సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. ఫ్రెండ్స్ అని చెప్పేసేసి అతిగా నమ్మవద్దు. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే దెబ్బ కూడా గట్టిగా పడుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడైనా సరే మీ జీవితం మీద మీరు దృష్టి ఉంచుకొని మీ కుటుంబం, మీ పిల్లలు, మీరు అని చెప్పేసేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. అంతేగాని పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే మాత్రం రేపు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేకుండా పోతారు. అది అర్థం చేసుకోండి. మీకు ఈ 2 రోజులు ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. అలాగే మీకు ఏదన్నా అంటే ప్రయాణంగా ఎక్కడికన్నా సరదాగా బంధువుల ఇంటికి కానీ, లేకపోతే ఏదన్నా సరదాగా ఏదన్నా పని మీద కానీ ఎక్కడికన్నా వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ప్రయాణం అనేది చేస్తారని చెప్పుకోవచ్చు. అది దూర ప్రయాణం అవ్వచ్చు, దగ్గర ప్రయాణం అవ్వచ్చు, సరదాగా అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా పని మీదన్నా అవ్వచ్చు. వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక నిమ్మకాయని తీసుకొని వెళ్ళండి. నిమ్మకాయ దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళటం వలన ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని, పూజ దగ్గర ఆ నిమ్మకాయ పెట్టుకొని మీరు ఏ పని అయితే అవ్వాలో ఆ పనిని మనసులో చెప్పుకొని ఒక నిమ్మకాయని తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి అది మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టేసుకోండి. ఇక వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊరు దాటి ఇక మళ్ళీ మీ ఊరు వచ్చేస్తున్నారని అనుకున్నప్పుడు ఆ ఊరు దాటంగానే ఆ నిమ్మకాయని అది ఎక్కడన్నా ఆ చివరి విసిరేసేసేయండి. ఎవరు తొక్కని చోట విసిరేసేసేయండి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకెళ్ళండి. అలా చేయటం వలన ఏంటంటే మీ పని అనేది దేవుడి దగ్గర మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ నిమ్మకాయ దగ్గర ఉండటం వలన దైవం అనేది మన దగ్గర ఉన్నట్లుగా మీరు అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది, ఎలాంటి అడ్డంకులు లేకుండా. అలాగే మీరేంటంటే అలా పడేయటం వలన ఏదన్నా చెడు శక్తులు ఏదన్నా మీ దగ్గరికి ఏదన్నా ప్రవేశించి ఏమన్నా ఉంటే తెలిసి తెలియకుండా అవి ఏదన్నా ఉంటే ఆ చెడు మొత్తం కూడా ఆ నిమ్మకాయ అనేది గ్రహించేసిద్ది. కాబట్టి ఆ నిమ్మకాయని అక్కడే ఆ ఊరు అవతలే విసిరేసి రండి. అలా చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఎటువంటి దోషాలు అంటుకోకుండా ఉంటాయి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అనేది ఉంది. వివాహం కాని వారు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటున్నారు, మాకెప్పుడు వివాహం జరిగిద్ది ఏంటి అనేది. వారికి కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. మీరు అనవసరంగా బాధపడొద్దు, ఖచ్చితంగా జరిగిద్ది. మీరేంటంటే కొంచెం కంగారు, భయము, తొందర ఇలాంటివి తగ్గించుకుంటే మీకు ఇంకా మంచిది. మీరు భయపడే కొంది జనం ఏంటంటే భయపెడుతూ ఉంటారు, వాళ్ళు పక్కకెళ్ళి నవ్వుకుంటారు. ఆ విషయం తెలియక మీరేంటంటే అదే నిజమని చెప్పేసేసి నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగిద్ది. ఇంకా ఎవరైతే కొంచెం ఏదన్నా కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బు పరంగా దిగులు లేదు. ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు, ఎవరి గొడవల్లో తలదూర్చొద్దు, ఎవరిని నమ్మొద్దు, ఎవరికి ఎలాంటి విషయాలు చెప్పొద్దు. ఇలాంటి ఈ మెలకువలన్నీ కనుక మీరు తెలుసుకుంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ 2 రోజులు మీరు బిజీగా ఉంటారు. కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి కూడా వెళ్ళిపోతాయి. వాటి గురించి ఇబ్బంది అనేది పడొద్దు. అర్థమైంది కదా ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు కూడా చేరి వారు కూడా తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.